4 ఏళ్ల సంది మా అన్నగారు దత్తన్న గారు పిలుస్తున్నాడు. బోనాల కార్యక్రమం ఈ గ్రామం లోపల అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎంతో ప్రజలు కూడా మనకు సహకరిస్తున్నారు. దత్తన్న కూడా మనకు ఎంతో మంచిగా చేస్తున్నాడు. ఈ గ్రామంలో కూడా లెక్కలేని ప్రజలు కూడా వస్తున్నారు. మన గ్రామ ప్రజలు కాకుండా కూడా వేరే ప్రజలు అందరూ వస్తున్నారు. అందరూ వచ్చి కూడా ఈ గ్రామం లోపల అమ్మవారికి కూడా బోనాలు అంతా ఆనందంగా చేస్తారు. ఊరేగింపు కూడా మాకు కూడా వినడం మాకు ఎంతో సంతోషమైన విషయము. గ్రామంకి వస్తున్నాం అంటే మా తాండ్ర దగ్గర మాది, నాన్నకడ ఇక్కడ తాండ్ర ఇక్కడ మాది. మా పిలిచి మా ఆనందంగా చేసుకుంటున్న అన్నగారు కూడా మాకు అంతే ధన్యవాదాలు. అందరికి నమస్కారం. ముందుగా అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన పత్రిక విలేకరులకు మరియు మా గ్రామ ప్రజలకు, మా గ్రామ ఆడపడుచులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇది 4వ సంవత్సరం బోనాలు తీయడం. ఇది తీసి నుంచి మా ఊరికి అంత మంచి జరుగుతుంది. ముందు కూడా అంతే మంచి జరగాలని చెప్పి అమ్మవారికి కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అమ్మ దీవెన ఉంటే ఇలాగే ప్రతి సంవత్సరం బోనాలు కొనసాగిస్తామని అమ్మవారికి మొక్కుకుంటున్నాం ప్రతిసారి. ఈ బోనాలు తీయడం వల్ల వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలి, ఊరు గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నా. అలాగే ఇక్కడ కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి కోరుకుంటున్నా. ఇక్కడ ఈ మా ఊర్లో బోనాలు అంటే ఒక పండగ వాతావరణం లాగా ఏర్పడుతుంది ప్రతి సంవత్సరం. ఈ చుట్టుముట్టు ఊళ్ళలో కూడా తీస్తారు, కానీ మా దోసపల్లి బోనాలు అంటే అసలు అందరికి చుట్టుముట్టు వాళ్ళకి అందరికీ అరే దోసపల్లి బోనాలు ఉంటాయి, మేము పోవాలనే తపనతో మా ఊళ్ళో మొత్తం కలిస్తే కూడా 200 మంది కూడా ఉండరు. కానీ ఈ రోజు చూసుకుంటే 600-700 మంది వస్తారు. అంత బయట నుంచి వచ్చిన ప్రజలే. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను వచ్చినందుకు. ప్రతి సంవత్సరం కూడా అమ్మ జీవంతో ఇలాగే చల్లగా చూస్తే ముందు సంవత్సరం కూడా మంచిగా జరుపుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.